ఫ్రెండ్స్ ఓబీసీ సర్టిఫికేట్ మనం పొందాలంటే ఆ యొక్క ఓబీసీ సెంట్రల్ లిస్ట్‌లో మన యొక్క స్టేట్ సంబంధించి క్యాస్ట్ నేమ్స్ ఉంటాయి. క్యాస్ట్‌లో ఆ నేమ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి ముందు. ఆ లిస్ట్‌లో ఉంటేనే మనకి ఓబీసీ అప్లై చేయడానికి ఉంటుంది. సో, అది ఎలా చెక్ చేసుకోవాలి? 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. మీరు మీ సేవలోనే చెప్తారు. కాకపోతే నెట్‌లో ఎలా తెలుసుకోవాలో మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా అనేది. ముందుగా మీరు ncbc.nic.in సో, ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ 2 విధాలుగా మనం చెక్ చేసుకోవచ్చని చెప్పాను కదా! సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీరు తెలంగాణ అయితే తెలంగాణ, లేదంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఓపెన్ అవుతుంది. ఆ స్టేట్‌లో ఏ క్యాస్ట్ నేమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా లిస్ట్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి ఇందులో అంటే కంట్రోల్ ఎఫ్ మీ కీబోర్డ్‌లో కంట్రోల్ ఎఫ్ కొట్టిన తర్వాత పద్మశాలి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. పద్మశాలి మన క్యాస్ట్ నేమ్ చూడండి. ఇక్కడ పద్మశాలి అని ఉంటుంది. దీంట్లోనే రకాలున్నాయి మళ్ళా. సో, ఇదే విధంగా మీరు వాటి నంబర్ కూడా ఉంది ఇక్కడ చూడండి. నంబర్ 55 ఈ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క నంబర్ కూడా ఇచ్చారు. కటిపాపల, కోర్చ ఇవి మన స్టేట్‌లోనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మన స్టేట్‌కి సంబంధించినవి. బందారా, రాజక, సో, దాసరి సో, ఇవి రెండో మెథడ్ చూద్దాం ఇప్పుడు. క్యాష్ సెర్చింగ్ అని చెప్పేసి ఇక్కడే ఒక ఆప్షన్ ఉంది. లేదంటే స్టార్టింగ్ హోమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్‌లో మీకు కనిపిస్తది. ఇంకో నిమిషం లోడ్ అవుతుంది. కొన్నిసార్లు వెబ్‌సైట్ స్లోగా ఉండొచ్చు. ఏం కంగారు పడకండి. వెయిట్ చేయండి. సో, లోడ్ అయిన తర్వాత క్యాష్ సెర్చింగ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు డైరెక్ట్ మీ క్యాస్ట్ నేమే టైప్ చేసేయండి. ఎగ్జాంపుల్ నేను పద్మశాలి కాబట్టి పద్మశాలి. ఇక్కడే చూడొచ్చు మీరు రకరకాలు ఉన్నాయి పద్మశాలిలోనే. ఇక్కడ చూడండి పద్మశాలే ఉంది. ఎస్ఏఎల్ఈ ఇక్కడ ఎస్ఏఎల్ఐ ఉంది. ఇది నేను ఇప్పుడు ఇందాక చూపించాను కదా! ఇది నాది. ఇది వచ్చేసి మేబీ చూద్దాం ఎక్కడ ఏ స్టేట్‌కి సంబంధించిందనేది. ఇక్కడ మీకు కోడ్ ఈ విధంగా వస్తుంది. ఇది కర్ణాటక. ఎంట్రీ నంబర్ ఇన్ సెంట్రల్ లిస్ట్. ఈ విధంగా మీకు నంబర్ కూడా వస్తుంది. ఇది కర్ణాటక సంబంధించింది. ఇప్పుడు నేను మిగతావి చూస్తూనే ఉన్నాయి. ఇది కర్ణాటక కదా! ఇది ఆంధ్రప్రదేశ్‌ది పద్మశాలిది. ఇది పద్మశాలియార్ అని చెప్పేసి ఉంది కదా! ఇది వచ్చేసి మేబీ తమిళనాడు ఉండొచ్చు. చూద్దాం. చూడొచ్చు. పుదుచ్చేరి అని వస్తుంది. 21 నంబరు. ఇంకోటి చూద్దాం. ఇది ఎస్‌హెచ్‌ఐ-ఎల్‌ఐ వచ్చింది. పట్టుశాలి, పద్మశాలి అని చెప్పేసి మేబీ మహారాష్ట్ర, గుజరాత్ ఉండొచ్చు. చూడొచ్చు. గుజరాత్ వచ్చింది. ఈ విధంగా మనం డైరెక్ట్‌గా మనం లిస్ట్‌లో ఉన్నామా లేదా అని చెప్పేసి వస్తదనమాట. ఇంకొక మీకు బోనస్ పాయింట్ ఏంటంటే నేను క్యాస్ట్ ఓబీసీ సర్టిఫికేట్‌ని పొందింది. అంటే అప్లై చేసిన తర్వాత మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ వస్తది కదా! దాంట్లో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎలా వచ్చింది అనేది ఫోటో. ఇది సాలివాన్, పట్టుశాలి, సేనాపతులు తోగాటసాలి ఓబీసీ కమ్యూనిటీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ యాస్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇలా మీకు మీ యొక్క సర్టిఫికేట్‌లో సర్టిఫైడ్ ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తారు కదా మీకు. దాంట్లో మీకు మీరు ఏ కేటగిరీకి సంబంధించినోళ్ళు అని చెప్పేసి అక్కడ మీకు వస్తుంది. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా! అదే చూపిస్తాను చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ 55వ నంబరు. థాంక్ యూ ఫ్రెండ్స్.